ధర్మరాజు ఇక భూమండలాన్ని ధర్మం అనే ఒక బేసిక్ కాన్సెప్ట్‌తో ఇప్పుడు వేలబోతున్నాడు. ఇప్పుడు జనాలకు ఏమి చెయ్యాలి అని ఆయన ఆలోచిస్తుండగా బ్రాహ్మణోత్తములందరూ కూడా, "ధర్మరాజా! నీతో మేము వనవాసం చేసిన వాళ్ళం. పరమ సాత్విక జీవుడివి. నువ్వు ఒకళ్ళొచ్చి నీకు చెప్పక్కర్లేదు. బాధలేమిటనేది నీకు ఎంపతీ చాలా ఎక్కువ. పక్కవాడి కష్టాన్ని ముందే తెలుసుకొని నువ్వు అన్ని రకాలుగా నువ్వు చూసుకునే వ్యక్తివి. కాబట్టి నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండు, చల్లగా వర్ధిల్లు, అందరినీ ఒక తండ్రి చూసుకున్నట్టుగా నువ్వు చూసుకో" అని బ్రాహ్మణోత్తములందరూ చెప్తుండగా, ఇప్పుడు అందులోంచి చార్వాకుడనే ఒక దుష్టుడు లెగిశాడు. లేచి, "సిగ్గులేదా నీకు సిగ్గు? ఇంతమంది రక్తంతో తడిచిన నేలని, ఇంతమందిని చంపి వచ్చి నేను ఈ సింహాసనం మీద కూర్చున్నాను అనే ఒక గిల్ట్ గూడా నీ కళ్ళల్లో కనపడలేదు. ఇలాంటి ఒక బ్రతుకు నువ్వు బ్రతకటం కన్నా పొయ్యి ఆ సరస్వతీ నదిలో దూకి చనిపోవటం మేలు" అని అన్నాడట ఈ చార్వాకుడు. ఒక్కసారిగా అతను అలా అన్న వెంటనే ధర్మరాజు గూడా తన తల కిందకు దించుకొని, కరెక్టే గదా అతను చెప్పింది. ఇంతమంది చనిపోయిన తర్వాత రక్తంతో తడిచిన నేలే గదా నాకొచ్చింది. ఇది నా ఒక్కడి మాట కాదు. సమస్త బ్రాహ్మణుల యొక్క హృదయం గూడా ఇదే. నీ ముందు చెప్పటానికి భయపడుతున్నారేమో. నువ్వు ఇంతమందిని చంపి ఈ రక్తపు గూడు తినటానికి నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు అనగానే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ అతన్ని చూచి, "మేమెప్పుడురా నీకిలా చెప్పాం? ఇది మా హృదయమని నీకెలారా తెలిసింది?" అని వాళ్ళ దృష్టి పడగానే వాడక్కడితో కూలిపోయాడంట. చనిపోయాడు వాడు. అసల ధర్మరాజుకి అర్థం కాలేదు ఏమిటిది అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ పక్క నుంచి చెప్పాడు, "వీడు చార్వాకుడు. వీడి ఒక హేతువాది. వీడి యొక్క నాస్తికుడు. ఒక రాక్షసుడు. అందులోనూ దుర్యోధనుడు యొక్క మిత్రుడు. అతను వెళ్ళి బ్రహ్మదేవుడిని ఒకసారి వరం అడిగాడు. నేనెప్పుడు గూడా సుఖంగానే ఉండాలి. ఎప్పుడూ ఆరోగ్యాలతోనే ఉండాలి అని నాకు వరం కావాలని అడిగితే బ్రహ్మదేవుడు ఏమని చెప్పాడంటే, ఎప్పుడు వరకైతే సజ్జనులు, యోగులు, బ్రాహ్మణోత్తములు నీ మీద వాత్సల్యం చూపిస్తారో, నీ మీద కరుణ చూపిస్తారో, అప్పుడు వరకు నువ్వు సమస్త భోగాలను అనుభవించి సుఖంగా ఉంటావు. ఏ క్షణమైతే నువ్వు ఉత్తముల మనసు నొప్పిస్తావో, బ్రాహ్మణుల మనసు నొప్పిస్తావో, ఆర్యుల మనసులు నొప్పిస్తావో, అప్పుడు మాత్రమే నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. అలాంటిది ఇవాళ నీకు పట్టాభిషేకం జరుగుతుంటే సమస్త దేవతలు, సమస్త యోగులు, యోగి పుంగవులు, ఋషులు, సాధువులందరూ సంతోషంగా ఉన్న టైములో బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ కొడుకుని చూసుకుంటున్నట్టుగా నిన్ను ఆ పట్టాభిషేకం చేసి ఆ రాజదండంతో నిన్ను సింహాసనం మీద కూర్చొని మనస్ఫూర్తిగా దీవిస్తుంటే వచ్చి వాళ్ళందరూ హృదయాలని ఇప్పుడు నొప్పించాడు. కాబట్టి వాళ్ళ దృష్టి పడటంతో వాడు చచ్చిపోయాడు.